కిడ్నీలో రాళ్ళు, రీనల్ స్టోన్స్ వీటితో బాధపడేవాళ్ళు ఎలాంటి డైట్ పాటిస్తే మంచిది? అసలు ఈ కిడ్నీలో స్టోన్స్ ఏ విధంగా ఏర్పడతాయి? ఇది తెలిస్తే మనం డైట్ పాటించడం అనేది డైట్ ఎందుకు పాటించాలి? ఏం పాటించాలి? అనేది మనకి లాజిక్ అనేది అర్థమవుతది. ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి గాఢత కలిగిన యూరిన్ కాన్సంట్రేటెడ్‌గా నీరుడనేది కాన్సంట్రేటెడ్‌గా ఉంటే, ఎక్కువ గాఢతతో ఉంటే అందులో ఉన్న మినరల్స్ ఒకదానితో ఒకటి అతుక్కొని కిడ్నీ స్టోన్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఇవి కొన్ని నెలలు, సంవత్సరాలు కూడా పడతది కిడ్నీ స్టోన్స్ అనేవి తయారవ్వడానికి. సో, ఈ కిడ్నీలో రాళ్ళతో బాధపడుతున్న వాళ్ళు, లేదంటే ఇంతకు ముందు ఈ సమస్య ఉంది, బయటపడ్డాం కానీ మళ్ళీ వస్తుంది, మాటి మాటికి అదే సమస్య వస్తుంది అన్నవాళ్ళు ఎలాంటి డైట్ పాటించాలి? మెయిన్ ఏంటంటే నీరుడి యొక్క గాఢతను తగ్గించేవి మనం పాటించాలి. అంటే మనం సరిపడా నీళ్ళు తాగాలి. 2.5-3 లీటర్ల వరకు మంచిగా ప్రతిరోజు నీళ్ళు తాగాలి. ఇలా 2 నెలల పాటు తాగాల్సి ఉంటది కనీసం. ఇంకా కాలుష్యం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు అంటే చిక్కటి పాలు, పెరుగు, టమాటో, ఇంకా పాలకూర ఇవి అనేవి కొంచెం తక్కువగా తీసుకోవాలి. ఒకవేళ తీసుకున్నా కూడా వీటి పరిమాణం తక్కువగా తీసుకొని వాటర్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. ఆల్రెడీ సమస్య ఉంది, స్టార్ట్ అయిపోయింది, నొప్పి అది ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా వీటిని పూర్తిగా తగ్గించుకోవడం మంచిది. పూర్తిగా వాడటం మానేస్తే ఒక 2 నెలలు సెట్ అవుతుంది మళ్ళీ హెల్త్ అనేది. ఇంకా షుగర్ ఎక్కువగా ఉన్న కూల్ డ్రింక్స్ గానీ, లేదంటే ఫ్రూట్ జ్యూసెస్ అయినా కూడా డైరెక్ట్‌గా ఫ్రూట్స్ తినడం మంచిది కానీ, జ్యూసెస్‌లా చేసుకొని చక్కెర అది ఎక్కువగా వాడకూడదు. వాడినా కూడా ఈ సమస్యలనేవి ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఇంకా ఆక్సాలేట్స్ వలన కూడా ఈ కిడ్నీలో రాళ్ళనేవి ఫార్మ్ అవుతాయి. వీటిని సమస్యను బయటపడడానికి మనం ఆక్సాలేట్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాన్ని మనం వాడటం మానేయాలి. తగ్గించుకోవాలి కొద్ది రోజులు. బీట్రూటు, బంగాళాదుంపలు, నట్స్, ఇంకా నట్స్‌లో కూడా జీడిపప్పు వీటిని మనం వీలైనంత తక్కువగా తీసుకోవాలి. కాల్షియం టాబ్లెట్స్ గానీ, లేదంటే మిగతా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ గానీ ఖచ్చితంగా వాడాలి అన్నప్పుడు మాత్రమే వాడండి. కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ అవసరానికి మించి తీసుకున్నప్పుడు ఏం చేస్తుందంటే అది ఎక్కువగా ఉన్న మెడికేషన్ అంతా కూడా కిడ్నీస్ క్లియర్ చేయాల్సొస్తది. ఎక్కువగా ఉన్న మినరల్స్ వాటిని కిడ్నీ ద్వారా బయటికి పంపించాల్సొస్తది. అప్పుడు కిడ్నీ మీద బర్డెన్ పెరిగిపోతది. ఎక్కువగా కాలుష్యం అది ఉంటే యూరిన్ రూపంలో బయటకి పంపించడానికి ప్రయత్నిస్తది కదా! ఆ టైంలో ఏమవుతదంటే ఈ స్టోన్స్ తయారయ్యే అవకాశం ఎక్కువుంటది. సో, ఎప్పుడు కూడా ముఖ్యంగా ఈ కిడ్నీ స్టోన్స్‌తో బాధపడుతున్న వాళ్ళు కాల్షియం టాబ్లెట్స్ వీలైనంత వరకు మానేయాలి. ఒకవేళ వాళ్ళ డాక్టర్ సజెస్ట్ చేసి ఖచ్చితంగా వాడాలి, ఎన్ని రోజులు వాడాలని కూడా వాళ్ళే చెప్తారు. అలా పర్టిక్యులర్‌గా తెలిసి ఉండి అలాంటి సందర్భాల్లో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడాలి. మామూలుగా అయితే వాడకూడదు దయచేసి. సో, కిడ్నీ స్టోన్ నుంచి బయటపడడానికి ఇప్పుడు చెప్పినవన్నీ పాటిస్తూ రోజుకి 2.5-3 లీటర్లు వాటర్ తాగి ఇంకా ఒక 2 నెలలు బాగా పథ్యం పాటిస్తే కిడ్నీ సమస్యలనేవి తగ్గుతాయి. మళ్ళీ రాకుండా ఉండే అవకాశం కూడా ఉంటది. ఇంకోటేంటే మళ్ళీ రాకుండా ఉండాలంటే ఇప్పుడు పాటిస్తున్న పథ్యాన్ని 100% కాకపోయినా ఒక 50% అయినా మన జీవితంలో అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఈ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో ఫ్యామిలీ హిస్టరీ గానీ, నాన్ వెజ్ ఎక్కువగా తినే వాళ్ళలో కూడా ఇది ఎక్కువ చూస్తాం. అదొక రిస్క్ ఫ్యాక్టర్. సో, నాన్ వెజ్ కొంచెం తగ్గించుకోవాల్సుంటది. ఇంకా ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా వాళ్ళ జీవిత విధానంలో భాగంగా చేసుకోగలిగితే, ఈ కిడ్నీ సమస్యలనేవి మాటి మాటికి రాకుండా ఉంటాయి. సో, ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతదనుకుంటున్నాను. అసలు ఈ కిడ్నీ రాళ్ళెలా ఏర్పడతాయి? అసలు దీని వెనకున్న మెకానిజం ఏంటి? ఎలాంటి లక్షణాలుంటాయి కిడ్నీ స్టోన్స్ వస్తే? మనకి ఎలాంటి లక్షణాల ద్వారా బయటపడతది? ఇవన్నీ కూడా సెపరేట్‌గా ఒక వీడియో చేశాను. ఫుల్ లెంగ్త్ వీడియో. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో పిన్ చేస్తాను. ఖచ్చితంగా ఒకసారి చూడండి. సో, ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతదనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.